తన్ను తాను పరీక్షించుకున్నట్టు మనల్ని మనమే పరీక్ష చేసుకోవటం ఎలాగా అనేది మన పాఠం. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిన్నటి దినాన 2వ శనివారం తాలూకా అనిల్ అన్న గారి చేత కొన్ని మంచి మాటలు మనం విన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలోకి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఆలస్యం చేయక చక్కని పాఠాన్ని మనం విందాం. మనల్ని మనమే ఎలా పరీక్షించుకోవాలి? ప్రియమైన దేవుని వాళ్ళారా, పరీక్ష అనగానే ఈ భూమి మీద ఏ విద్య నేర్చుకుంటున్నా ప్రతి విద్యలోనూ నువ్వు ఉత్తీర్ణులు అయ్యావని తెలుసుకోవాలంటే దానికి ఏం కావాలి? పరీక్ష కావాలి. 1వ తరగతి పాస్ అయ్యాడు అంటే అర్థం ఏంటి? పరీక్ష పాస్ అయ్యాడని అర్థం. 2వ తరగతి పరీక్ష పాస్ అయితేనే 3వ తరగతి. అలాగే 3వ తరగతి ఇలా 4, 5, 6, 10వ తరగతి వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి అనుకుంటే ఆ 10 తర్వాత కూడా ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా ఏదైనా ప్రతి దాంట్లో నువ్వు ఉత్తీర్ణుడు అయ్యావంటే ఏం కావాలి? దానికి పరీక్ష అవసరం. ఈ పరీక్ష పేపర్లో మంచి ఎగ్జామ్స్ రాసి చక్కని మార్కులతో పాస్ అయితే మంచి ఉత్తీర్ణత నువ్వు సాధించావని అర్థం. మరి ఈ పరీక్షలు అనేది ప్రతి దానికి అవసరమా? చదువుకేనా అంటే ఓ డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకోండి, ఏం చేయాలి? దానికి కూడా పరీక్ష ఉంటుంది. ఆర్టీఓ ఆఫీస్ కాడికి వెళ్ళి ఆర్టీఓ ఎదురు ఎటు తిప్పమంటే అటు బండి తిప్పాలి, ఎటు నడపమంటే అటు నడపాలి, ముందుకి వెనక్కి సైడ్కి సిగ్నల్స్ వేస్తూ రౌండ్ తిప్పమన్నా ఎట్లా ఆయన ప్రయాణం చేయకుంటే అలా నువ్వు ప్రయాణం చేస్తే అందులో పాస్ అయ్యావని నీకు సర్టిఫికేట్ ఇస్తాడు. అంటే ఏంటి? లైసెన్స్ ఇస్తాడు. బైక్ నడపడానికి లైసెన్సు, కారు నడపడానికి లైసెన్సు, అలాగే హెవీ వెహికల్స్ లారీలు బస్సులు నడపడానికి కూడా లైసెన్స్ ఇవ్వాలంటే అందులో కూడా నువ్వు పరీక్షల్లో పాస్ అవ్వాలి. అంతెందుకండి, భార్య నెల తప్పింది అనగానే ఆమెకు కూడా పరీక్ష చేస్తారు. అంటే ఆమె నిజంగా నెల తప్పిందా లేదా అనేది టెస్ట్ పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో చూసి 1వ నెల, 2వ నెల, 3వ నెల చెప్తారు, లేదంటే లేదండి అని చెప్తారు. అట్లా భూమి మీద ప్రతి విషయానికి ఒక పరీక్ష ఉందా అంటే ఉంది. అంతెందుకు, మన బైబిల్లో ఎగ్జామ్ రాయడానికి కూడా మీరు కూడా ఎంబీటీహెచ్ పాస్ అయ్యారంటానికి ఏం చేయాలి? ఎగ్జామ్ రాస్తున్నాం. రాస్తేనే ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తేనే పాస్ అయ్యామని లెక్కలు కడుతున్నాం. ఇదంతా ఎలా ఉందంటే ప్రతి మనిషి భూమి మీద చేసే ప్రతి పనికి ఎగ్జామ్ అవసరమా అంటే అవసరమే. అంతెందుకండి, భూమి మీద మనం చేసే ఏ పనికైనా ట్రైనింగ్, ఎగ్జామ్ అంటే ట్రైనింగ్ తీసుకొని దాంట్లో పరీక్షలో పాస్ అవ్వాలి. మరి ఇక్కడ భక్తి జీవితంలో కూడా పరీక్షలు ఉంటాయా? భక్తిలో కూడా పరీక్ష ఉందా? ఈ భక్తిలో కూడా మనమే పరీక్ష పెట్టుకోవాలా? 10th క్లాస్ ఎగ్జామ్ రాసుకోమని పిల్లలకు చెప్పి మాస్టర్ గారు నువ్వే పేపర్ రెడీ చేసుకో, నువ్వే మరి ఎగ్జామ్ రాసేసేయి, నువ్వే పేపర్ దిద్దేసుకో, నువ్వే మార్కులు వేసేసుకో అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? అంటే పిల్లలకే ఇచ్చేసి మీరే ఎగ్జామ్ పేపర్ తయారు చేయండి, మీరే ఆన్సర్లు రాసేయండి, మీరే పేపర్ దిద్దేయండి, మీరే మార్కులు వేసుకోండి అంటే ఎవరైనా తప్పుతారా? ఎవరైనా తప్పుతారండి? ఎవరు తప్పరు కదమ్మా. ఎవరు తప్పరు. ఎందుకు తప్పరు? వ్యాపారం అంతా మనదే కదా. మనకు వచ్చిన ప్రశ్నలు వేసుకున్నాం, మనకు నచ్చిన ఆన్సర్లు రాసుకున్నాం, మనకు నచ్చినట్టు మార్కులు వేసుకున్నాం, మనకు నచ్చినట్టుగా స్కోర్ వేసుకున్నాం. ఇదంతా ఎలా ఉందంటే మనకు మనం పరీక్ష పెట్టుకోవడం ఎంతండి అని అనుకుంటారు మీరు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ భక్తి జీవితాన్ని మరొకరు వచ్చి కొలవడానికి వీల్లేదు. నీ భక్తి విశ్వాసాన్ని మరొకరితో ట్రాలీ చేయడానికి అవకాశం లేదు. నీలో ఎంత విశ్వాసం ఉందో, నీలో ఎంత భక్తి ఉందో, నీలో ఎంత దైవత్వం ఉందో అది నీకే తెలుసు. మరి ఎవరైనా వచ్చి కొలవగలరా? కొలవలేరు. మరి ఎవరికి నీ భక్తి మరొకరికి తెలియదు. నీ భక్తిలో ఉన్న విశ్వాసం ఎంత బలమైందో మరెవరికి తెలియదు. అందుకని దేవుడు ఏమంటాడంటే నీ విశ్వాసమును నువ్వే పరీక్షించుకో, నీ భక్తిని నువ్వే కొలుసుకో, నీ భక్తి మీద నువ్వే ఎగ్జామ్ పెట్టుకో, నీ భక్తి విశ్వాసంలో నీ జీవితంలోకి నువ్వే ఎగ్జామ్ పెట్టేసుకొని రాసుకో. అలాగే అంటాడు దేవుడు. చూద్దామండి బైబిల్ ఎంత చక్కగా రాశాడంటే దేవుడు. ఈ మాట చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే ఎంతగా దేవుడు మనల్ని పరీక్ష పెట్టుకోమన్నాడా, ఎంతగా మనం పరీక్ష పెట్టుకోవాలా, ఎలా జరగాల, ఎలా ఉండాలా అని అనిపిస్తుంటుంది. చూద్దాం బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి, నోట్స్లో అందరూ రాసుకోండి. ప్రతిరోజు చెప్తున్నా. ఈరోజు మీకు ఇన్స్పెక్షన్ ఉంది, మీకు తెలియదు కదా, అన్నగారు వస్తున్నారు ఇన్స్పెక్షన్కి. ఎవరు పేపర్లు రాశారో ఎవరు నోట్స్ రాశారో చూస్తారు. మరి ఎగ్జామ్ పేపర్లు మేము ఎన్ని చెప్పినా మీరు రాశారో రాయలేదో మీరే చెప్పాలి. పాఠాలు మేము చెప్పామో చెప్పలేదు అనడానికి రామకృష్ణ అన్నయ్య సాక్ష్యమా. మీరు అందరూ వచ్చిన పైన ప్రతిరోజు పాఠం వింటాడండి, తెలుసా మీకు? ప్రతిరోజు పాఠం వినేది రామకృష్ణ అన్నయ్య ఒకటే. ప్రతిరోజు మేము పాఠం చెప్తున్నాం. మరి రాసుకోలేదు ఎవరు తప్పకపోతే మీరే చెప్పాలి. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు మీ అందరికీ ఇప్పుడు పరీక్ష ఉంది, పాఠాన్ని సరిపోను మీకు ఈ ఎగ్జామ్ ఉంది. మంచిది, విందాం, చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ప్రతి వాడును తాను చేయు పనిని ఏం చేయాలంటండి? పరీక్షించి చూసుకోవాలను. మనం ఏం చేయాలంటండి? మనం చేసే ప్రతి పనిని ఏం చేయాలంట? పరీక్షించుకోవాలంటండి. ఏమంటే దేవుడు పరీక్ష పెట్టుకున్నాడా? దేవుడు కూడా తాను చేసే పనిని పరీక్షించి చూసుకున్నాడు. ఆడవాళ్ళు కూర వండుతారు. కూర వండినప్పుడు ఏం చేస్తారండి? ఆ కూరని పరీక్ష పెట్టుకొని చూస్తారు, పరీక్ష చేస్తారు. పరీక్ష చేయడం ఏంటి? ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, మసాలా సరిపోయిందా, చారు ఏమన్నా పలసన అయిపోయిందా, పులుసు ఏమన్నా చక్కగా ఉందా లేదని టెస్ట్ చేస్తారు. టెస్టే పరీక్ష. టెస్ట్ అంటే ఏంటి? పరీక్ష. అన్నం కూడా ఉడికిందో లేదని పరీక్ష చేస్తారు. పరీక్ష చూస్తారా లేదా? అన్నం అలా వండేసేసి వదిలేసి వెళ్ళిపోతారా? అన్నం కూడా పరీక్ష చేస్తాం. దేవుడు కూడా సృష్టిని చేసేటప్పుడు పరీక్ష చేశాడు, తెలుసా మీకు? దేవుడు సృష్టిని నిర్మాణం చేసేటప్పుడు ఏం చేశాడు? ప్రతిదీ పరీక్ష చేసుకున్నాడు ఆయన కూడా. ఏమని? ఉదయము అస్తమయం కలగా 1వ దినమాయను అన్నప్పుడు పగటిని రాత్రిని వేరుపరచగా అవి ఒక దినమాయను అన్నప్పుడు పగటిని రాత్రిని అవి మంచివైనట్టు చూసిను అన్నాడు. అంటే పరీక్ష పెట్టాడా? పరీక్ష చేసుకున్నాడు. 2వ దినాన్ని పరీక్ష పెట్టాడు, 3వ దినాన్ని పరీక్ష పెట్టుకున్నాడు, 4వ దినాన్ని పరీక్ష పెట్టుకున్నాడు. ఆయనే చెక్ చేసుకున్నాడు. రెఫరెన్స్ చూపిస్తే బాగుంటుందేమో. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి. మీరు చూస్తే ఎంత బాగండి. దేవుడు కూడా అన్ని పరీక్షలు చూసుకుంటున్నాడా? అన్ని పరీక్ష పెట్టుకుంటున్నాడా? ఆయన కూడా మరి ఆ ప్రతిదాన్ని ఇంతగా పరిశీలన చేసి పరీక్షిస్తాడా అని చూడండి. 12వ వచనం చూడండి. ఆదికాండం 1:12 చూడండి. గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనాలు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షమును మొలిపింపగా అది మంచిదని ఎప్పుడు వచ్చింది సర్టిఫికెట్? దేవుడు చెక్ చేశాడు, పరీక్ష పెట్టి చూశాడు. ఓకే, ఈ చెట్టు మంచిది, ఈ పువ్వు మంచిది, ఈ కాయ మంచిది, ఈ ఫలం మంచిది, ఈ విత్తనాలు మంచివి, ఈ గడ్డి మంచిది. పరీక్ష పెట్టి చూశాడు, పరిశీలన చేశాడు, పరిశీలన చేసి చూశాడు. పరీక్షించి చూశాడు కాబట్టి ఏమంటున్నాడు? అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు ఆయన చేసిన పని మీద కూడా ఎవరిని పెట్టుకున్నాడు? న్యాయ నిర్ణేతగా ఎవరిని పెట్టుకున్నాడు? జడ్జి ఎవరు? ఇప్పుడు ఆయన చేసిన పని మీద జడ్జి ఎవరు? ఆయనే. లాయర్ ఎవరు? ఆయనే. వాదోపవాదాలు వాదించడానికి లాయర్గా కూడా ఆయనే. మంచిదా కాదని ముద్దాయిగా ఎవరు ఉన్నారో సాక్ష్యం చెప్పడానికి ఆయనే సాక్ష్యం చెప్పుకున్నాడు. నేను చేసింది ఇది మంచిది అంటే పరీక్ష పెట్టుకున్నాడు. దేవుడు అంతటి వాడే ఆయన చేసిన పని మీద పరీక్ష పెట్టుకున్నాడు. మనకు కూడా ఏమంటున్నాడు? ఇప్పుడు చదవండి గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. నువ్వు భక్తి జీవితంలో ఏం చేస్తున్నావో నీకు నువ్వే పరీక్ష పెట్టుకో అంటారు. పరీక్ష అవసరమా? మనకు పరీక్ష అవసరం అండి? మనకు మనమే పరీక్ష పెట్టుకోవాలంటండి. ఎలా పరీక్ష పెట్టుకోవాలి? నేను విశ్వాసంగా ఉన్నాను, నేను భక్తిలో బలంగా ఉన్నాను, నేను 25 ఏళ్ళు అయింది బాప్తిసం తీసుకొని, 15 ఏళ్ళు అయింది బాప్తిసం తీసుకొని, 20 ఏళ్ళు అయింది బాప్తిసం తీసుకొని చెప్పుకుంటూ ఉంటాం. నీ పరీక్ష నిజమా కాదా అని దేవుడు నిన్ను నువ్వే పరీక్ష పెట్టుకోమంటున్నాడండి. అంటే ఏంటి? నువ్వే జడ్జివి, నువ్వే లాయర్వి, నువ్వే సాక్షివి, నువ్వే ముద్దాయివి. ఇక నువ్వు తీర్పు నీదే. నువ్వు ఎలా ఉన్నావో భక్తిలో నీకు నువ్వే తీర్చుకో అని అంటున్నాడు అంతే. ఏమంటే ఇది న్యాయమేనా? ఎందుకు? ఒక మనిషిని అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన ఆ మనుష్యాత్మకే తప్ప మరెవ్వరికి తెలిసిద్దా తెలీదా? తెలియదు. దొంగోడిని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి చెరసాలు వేసి బాగా కొడతా ఉంటారు. చేసేవాళ్ళైతే చెప్పు, చేసేవాళ్ళైతే చెప్పు. చేశాడో చేయలేదో వాడికి తెలుసా తెలీదా? తెలుసు. వాడు చెప్పేంత వరకు ఎదుటోడు తెలిసిద్దా? తెలీదు.
అలాగే మనలో ఎంత భక్తి ఉందో, ఎంత విశ్వాసం ఉందో అది మనకే తెలుసు. అది మనకు తెలుసో తెలీదో ఏం చేయాలి? మనల్ని మనకే పరీక్ష పెట్టుకోమని చెప్తున్నాడండి. చూడండి అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. ఏమండి, మీకు విశ్వాసం ఉందో లేదో థర్మామీటర్లో పరీక్ష పెట్టి చూస్తే జ్వరం ఉందో లేదో తెలిసిద్ది. రక్త పరీక్ష చేస్తే ఏం తెలిసిద్ది? మనకి షుగర్ ఉందో లేదో తెలిసిద్ది. బీపీ మిషన్ పెట్టి చూస్తే బీపీ ఉందో లేదో తెలిసిద్ది. విశ్వాసం ఉందో లేదో కొలవాలంటే ఏం పెట్టి కొలవాలి? ఇప్పుడు మనం కొలతపత్రం తీసుకోవాలా, మీటర్ తీసుకోవాలా, టేపు తీసుకోవాలా, మానిక తీసుకోవాలా, లేకపోతే లీటర్ గుడ్డులు తీసుకోవాలా? దేంతో కొలిస్తే విశ్వాసం కొలుచుకుంటాం? నీ విశ్వాసాన్ని దేంతో కొలవాలి? ఏమంటున్నాడు చూడండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేయాలంటండి? శోధించుకోవాలంటండి. శోధించుకోవటం అంటే, మా అత్త నన్ను బాగా శోధిస్తుందని ఒక కోడలు చెప్పింది. అంటే ఏంటి? అంటులు తవ్వినా నచ్చట్లా, బట్టలు తినా నచ్చట్లా, ఇల్లు ఉడిచినా నచ్చట్లా, వంట వండినా నచ్చట్లా. అప్పుడు ఎలా ఉంటుంది? నన్ను శోధిస్తుంది, నన్ను పీడిస్తుంది, నన్ను హింసిస్తుంది అని చెప్తుంటాను. ఇప్పుడు విశ్వాసం నీకు ఉందో లేదో పరీక్ష ఎవరు పెట్టాలంట? నీకు ఎవరు పెట్టాలండి? నీకు నువ్వే పెట్టుకోవాలి. ఎలాగా? 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటున్నా, ఉంటానో ఉండవో నువ్వే పరీక్ష పెట్టుకోవాలా. ఉండగలనా ఉండలేనా? ఉండగలనా ఉండలేనా? ఇదిగో ప్రతి ఆదివారం 9ంటికి ఆరాధన వద్దామని అనుకుంటున్నా, వస్తానా రానా? పరీక్ష ఎవరు పెట్టుకోవాలి? నీకు నువ్వే పెట్టుకోవాలి. నేను కరెక్ట్గా 9ంటికల్లా ఆరాధనకు వచ్చేయాలి. పరీక్ష పెట్టుకో. ఇదిగో నేను భక్తిలో ఇలా ప్రతిరోజు బైబిల్ చదవాలి, ఇన్ని గంటలకల్లా లేవాలి. పరీక్ష పెట్టుకో. నువ్వు లేవగలుగుతున్నావో లేవట్లేదో చూసుకో. ఇదిగో ప్రతిరోజు నేను బైబిల్ చదవాలి, ఈ టైం నుంచి టైం వరకు టైం టేబుల్ రాసుకో, దాని మీద పరీక్ష పెట్టుకో. అంటే ఏంది? నీ విశ్వాసానికి ఎవరు పరీక్ష పెట్టాలి? నువ్వే జడ్జివి, నువ్వే లాయర్వి, నువ్వే ముద్దాయివి, నువ్వే సాక్షివి. ఇప్పుడేంటి? నువ్వే మాస్టర్వి. ఎగ్జామ్ పెట్టాలంటే ఏం చేయాలి? ఎగ్జామ్ పేపర్ రెడీ చేసినట్టుగా నువ్వే మాస్టర్వి, నువ్వే స్టూడెంట్వి, నువ్వే ఇన్విజిలేటర్వి, నువ్వే మార్కిస్ట్వి, నువ్వే విద్యార్థివి. లాస్ట్ ఎగ్జామ్కి అన్నీ నువ్వే. దేవుడు చూడండి ఏమన్నాడు? అన్నీ నువ్వే. ఎలా ఉంటావో తెలుసుకో, నీ భక్తి ఎలా ఉందని నిరూపించుకో అని అంటారు. అందుకే ఆ మాట అన్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి. నేను విశ్వాసంగా ఉండగలనా లేనా? ఊపిరి బిగబట్టి 1 గంట ఉండగలనా లేదా? పెట్టుకోండి పరీక్ష. ఉంటారు కదా మరి. ఇప్పుడు మీరు ఊపిరి బిగబట్టాలంటే ఇంకోళ్ళు వచ్చి ఊపిరి బిగబెడతారు, మీరు చచ్చిపోతారు. మీరు పెట్టుకున్నారనుకోండి, నేను ఎంతసేపు ఉండగలను అని టైం పెట్టుకొని ఊపిరి బిగబట్టుకొని కూర్చోండి. ఎంతసేపు ఉండగలరు? టైం టేబుల్ చూసుకుంటారు. 1 నిమిషం, 10 నిమిషాల, 10 సెకండ్ల, లేకపోతే 2 సెకండ్ల, 30 సెకండ్ల అనేది ఒక టెస్ట్ పెట్టుకున్నారనుకోండి, మీకు తెలిసిపోద్ది. విశ్వాసంలో కూడా నీ భక్తి కూడా నువ్వు నిజంగా ఉండగలుగుతున్నావా లేదా? బూతులు మాట్లాడతారండి చాలామంది విశ్వాసులు. బైబిలే బయట అంటే అది అదే ఇది ఇదే అంటారండి కొంతమంది. బయటికి వెళ్ళి అది అదేనంట, ఇది ఇదేనంటుంది. భక్తే, లోకమే. ఇక్కడ భక్తిగానే ఉంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రతుకు బాగోదు. కొంతమంది బైబిల్ పట్టుకున్నంతసేపు భక్తి పొరులాగా కనపడతారు, బయటికి వెళ్ళగానే ఎక్కడో వెళ్ళి సిగరెట్లు తాగే వాళ్ళు ఉన్నారు దొంగసాటుగా. పూర్వం అలవాటు ఉంది, నాకు గుర్తొచ్చింది ఆగలేకపోతున్నాను అంటాడు, నాకు తాగాలనిపిస్తుంది అని అంటాడు. దొంగసాటుగా తాగుదాం అనుకోండి, ఎలా నిన్ను పరీక్ష పెట్టుకో అంటున్నాడు. మరి కొంతమంది బాగానే ఉంటారు, బ్రాందీ షాప్లో తిరుగుతుంటారు. విశ్వాసగా ఉన్నాడండి, ఈయన అక్కడ ఉన్నా అంటే ఆగట్లేదు. ఆయన తన దేహాన్ని సరి చేసుకోలేకపోతున్నాడు. భక్తి విశ్వాసంలో ఉన్న నీలో కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆరాటం వచ్చేస్తుంది, భయంకరమైన బూతులు వచ్చేస్తున్నాయి, చెప్పలేనంతటి కార్యక్రమాలు నీలో జరుగుతున్నాయి, తప్పుడు కోరికలు వస్తున్నాయి, తప్పుడు ఆలోచన వస్తుంది, తప్పుడు భావాలు వచ్చేస్తున్నాయి అనుకోండి. నిన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అనుకోండి, నీ విశ్వాసంలో నువ్వు పరీక్ష పెట్టుకో అంటున్నాడు. లేదు, నేను ఇలాగ ఉండాలి, దేవుళ్ళో నేను తీర్మానం తీసుకున్నా, నేను ఇలా ఉండాలి అనుకుంటున్నా అని వదిలేయండి. కొంతమంది హైందవ కుటుంబాల్లో ఏం చేస్తారో తెలుసండి, దేవుడు నాకు ఈ మేలు చేస్తే నేను ఈ కూర తింటా మానేస్తున్నా, దేవుడు వదిలేస్తున్నా అంటారు. విన్నారు కదా మీరు ఎవరైనా వదిలేసిన వాళ్ళు ఉన్నారా? చేపల కూర నేను జీవితంలో తిన్నాం అని వదిలేసుకుంటారు. ఇదిగో నేను వంకాయ కూర జీవితంలో తిన్నాం అని వదిలేసుకుంటారు. దేవుడికి ఇచ్చేస్తాను అంటారు, దేవుడికి వదిలేస్తాం అంటారు. అది కూడా ఉందా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
మన జీవితంలో కూడా నేను విశ్వాసంలో ఎలా ఉంటాను అని నిఘా పెట్టుకుని ఉండగలండి. ఇక మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలంటండి, శోధించుకోవాలంటండి. అంటే మీకు ఎవరో వచ్చి పరీక్ష పెట్టరు. అత్తగారు వచ్చి కోడల మీద పరీక్ష పెట్టింది, అల్లుడి మీద మామగారు పరీక్ష పెట్టాడు, ఇంకో కొడుకు మీద తండ్రి పరీక్ష పెట్టాడు కాదు. నీ మీద నువ్వే ఎగ్జామ్ పెట్టుకో, నీ మీద నువ్వే పరీక్షించుకో, నీ విశ్వాసం కరెక్ట్గా ఉందా లేదో నిన్ను నువ్వే శోధించుకో అంటున్నాడు. అలా ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 40వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు. అంటే విలాప వాక్యములు 3వ అధ్యాయము, వెరీ గుడ్ తల్లి, మన మార్గములు పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదాం. ఏమన్నాడు? మన మార్గాలు పరిశోధించి తెలుసుకొని. మనం ఎలా ఉన్నామో, నీ భక్తి ఎలా ఉందో లేదో నీకే తెలుసు. పొద్దున లేవగానే రాత్రి వరకు నీ టైం టేబుల్ నీకు తెలుసా, ఇంకోలో తెలుసా? నీకే తెలుసు. పొద్దున లేవగానే మోకాలు దండేసి ప్రార్థన చేయడం అలవాటు ఉందా? పొద్దున లేగానే బైబిల్ చదవడం అలవాటు ఉందా? పొద్దున లేవగానే పాట పాడటం అలవాటు ఉందా? పొద్దున లేగానే కుటుంబం అంతా కలిసి మోకాలు దండేయడం అలవాటు ఉందా? ప్రతి క్షణము ప్రతి సమయం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థించుకునే అలవాటు ఉందా? ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు ఉందా? ప్రతిరోజు కుటుంబంతో కలిసి ఏకీపించి ప్రార్థించుకునే అనుభవం ఉందా? ఇక నిన్ను నువ్వే లెక్కేసుకోమంటున్నాడు. నీకు నువ్వే భక్తిలో ఉండు. అంటే ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు నీ మార్గాన్ని నువ్వే ఏం చేయాలంటే పరిశీలన చేసుకోండి. ఈరోజు దేవుళ్ళో ఉన్నానా, దయ్యంలో ఉన్నానా? ఈరోజు దేవుని కోసం బ్రతికానా, లోకం కోసం బ్రతికానా? ఈరోజు దేవునికి ఇష్టంగా ఉన్నానా, లోకానుసారంగా ఉన్నానా? ఎలా ఉన్నాను అనేది నిన్ను నువ్వు పరీక్షించుకో అంటున్నాడు. అప్పుడు ఏం చేస్తావు? నీ బ్రతుకు ఎలా ఉందో నీకే తెలిసిపోద్ది. నువ్వు నిజంగా భక్తిగా ఉంటున్నావో, నటిస్తున్నావో, నువ్వు నిజంగా దేవుళ్ళో ఉన్నావో, వేషధారణగా ఉన్నావో, నువ్వు నిజంగా దేవునికి ఇష్టంగా ఉన్నావో, నీ జీవితం నటనామయంగా ఉందో ఎవరు చెప్పగలరండి? నీ భక్తి నీకే తెలుసు. నీ భక్తి ఎవరో తెలిసిద్ది? నీకే తెలిసిద్ది. మరి ఎవరు చెప్తారు? నీ భక్తి ఎలా ఉందో నీకే తెలిసిపోద్ది. ఆ భక్తి ఎలా ఉందనే దానికి ఎవరు పరీక్ష పెట్టుకోవాలి? నీకు నువ్వే ఎగ్జామ్ పెట్టుకో, నిన్ను నువ్వే పరిశీలన చేసుకో అంటున్నాడు. చూడండి ఇంకొంచెం మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలోకి వస్తే ఇక్కడ పౌలంతటి భక్తుడు ఏం చెప్తాడు తెలుసండి? నేను విశ్వాసులుగా ఉండి వాక్యాన్ని బోధించే బోధకుడుగా ఉండి నా బోధన బట్టి నేను తప్పిపోతానేమో, నేను దేవునికి వ్యతిరేకంగా ఉంటానేమో, నా జీవితం దేవునికి అగమ్యగా ఉంటుందేమో, నన్ను నేనే పరీక్షించుకుంటున్నాను. చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. అబ్బా, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత ఏమన్నాడు తెలుసండి? నేను అందరికి ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోదునేమో అని నా శరీరాన్ని నా దేహాన్ని నేనే. ఏమండి, మన దేహాన్ని మనమే సూది పెట్టి పొడుచుకుంటామా? మన దేహాన్ని మనమే కత్తి పెట్టి పొడుచుకుంటామా? మన దేహాన్ని మనమే మరి అట్టకా పెట్టి వాత పెట్టుకుంటామా? ఏం తప్పు మాట్లాడుతున్నావు అని నాలుగు మీద వాత పెట్టుకుంటారు ఎప్పుడన్నా? ఏది చేయొద్దని పడి చేస్తున్నావు అని చెయ్యి మీద వాత పెట్టుకుంటామా? ఈయనేమంటాడు అంటండి, ఈయనేమంటున్నాడు చూడండి, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత అంత మాట అన్నాడు తెలుసండి. నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరము నేనే నలగొట్టుకుంటున్నాను. నా దేహంలో నన్నే నేను శోధించుకున్నా, నలగొట్టుకున్నా, కంట్రోల్ చేసుకున్నా, కొట్టుకుంటున్నా, తిట్టుకున్నా, నన్ను నేనే నిందించుకుంటున్నా, నన్ను నేనే శిక్షించుకుంటున్నా. చూసారండి ఎవరైనా ఉంటాం మనం అలాగా? పౌలు గారు వివాహం చేసుకోవాలా. వివాహం చేసుకోకపోతే వయసులో వచ్చిన ప్రతి ఒక్కరికి ఎన్నో ఆలోచనలు వస్తాయి. శరీరంలో ఉన్నప్పుడు ఏదో కోరికలు వస్తుంటాయి. వయసును బట్టి కోరికలు, వయసును బట్టి ఆలోచనలు మారుతుంటాయి. మారినప్పుడు దేవుడికి వ్యతిరేకంగా ఉంటానేమోనని తన దేహంలో వచ్చే తప్పుడు ఆలోచనలు అదుపుకుంటున్నాడు. తన దేహంలో వచ్చే తప్పుడు కోరికలను కంట్రోల్ చేసుకుంటున్నాడు. తన దేహానికి బుద్ధి చెప్పుకుంటున్నాడు. తన దేహాన్ని సరిదిద్దుకుంటున్నాడు. తన దేహంలో వచ్చే ఆలోచనలన్నింటినీ కవర్ చేసుకుంటున్నాడు, శిక్షించుకుంటున్నాడు అంటండి. ఎవరు మనం శిక్షించుకుంటాం అలాగా? మనం నచ్చింది తినేస్తాం. ఒక 2 రోజులు అన్నం తినకుండా ఉండండి అని అన్నాం అనుకోండి, ఊరుకు ఉంటాము. మనం బాడీ ఒప్పుకుంటుందా? పక్కన వాళ్ళు ఎవరైనా ఇంట్లో బిర్యానీ వండుతూ వాసన వస్తుంటే మనకి ఇక్కడ ఆకలి అవుతూ ఉంటుంది. అక్కడ వండుతామంటే ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది లోపల, తినలేక ఉండలేక.
పరీక్ష ఎలా ఉంటుంది? నీకు ప్రతిదీ పరీక్షే, నీకు ప్రతిదీ ఎగ్జామే, నీకు ప్రతిదీ శోధనే, నీకు ప్రతిదీ. అందుకే పౌలు గారు అన్నాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టున్నై పోదునేమోనని నా శరీరాన్ని నేనేం చేస్తాను? నలగొట్టుకుంటున్నాను. నలగొట్టుకుంటాను. నలగొట్టుకోవటం అంటే ఇంకుడికి నలగొట్టేటప్పుడు ఏళ్ళు నలిగింది అనుకోండి, ఎప్పుడేమనుకుంటాం మనం? నా ఏళ్ళు నేను నలగొట్టుకున్నాను. పక్కన వాళ్ళు తిడతారా? అప్పుడు మీరు పక్కన వాళ్ళు తిడతారా? మీరు ఎవరిని తిట్టుకుంటారు? నేనే తప్పు చేశాను అనుకుంటారు. మరి ఏళ్ళంతా నలిగిపోయింది, ఏళ్ళంతా రక్తం కారిపోతూ ఉంటుంది, నోట్లో పెట్టుకొని చీపుకుంటూ బాధపడి ఏడుతూ ఏమంటారు తెలుసండి? అయ్యో నాకు దెబ్బ జరిగిందని అంటారు. ఎవరు కొట్టారు? నేనే నలగొట్టుకున్నాను. ఏం చేశారు? మీరే నలగొట్టుకున్నారు. పౌలు గారు కూడా ఏం చేశారంటండి, ఆయన దేహంలో వచ్చే ఆలోచనలను, ఆయన దేహంలో దేవుడికి వ్యతిరేకంగా వచ్చే కార్యక్రమాలను, తలంపులను తను తానే శిక్షించుకుంటున్నాడు అంటండి దేహాన్ని. ఇప్పుడు మనం కూడా విశ్వాసంలో బలపడాలంటే ఏం చేయాలి? నీకు నువ్వే శిక్ష వేసుకోవాలి, నీకు నువ్వే విధించుకోవాలి. రాత్రి బిర్యానీ తిన్నానండి, పొద్దున్నే టిఫిన్ చేయని అంటారు కొంతమంది. విన్నారు ఎప్పుడన్నా? అంటే ఏంటి? దానికి కావాల్సిన ఆహారం బెరుగా పెట్టేశాను, పొట్ట బెగదీసుకుపోయింది, ఇది కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి? మరలా లోడు మీద లోడు అయితే ఏమైంది? ఆ మిక్సీ తిరగదు. మిక్సీలో లోడ్ ఫుల్ అయిపోతే ఏమైందండి? తిరగడం మానేసి. అందుకని ఏం చేస్తారు? ఉన్న లోడ్ కంట్రోల్ అయిన దాకా ఇంకా లోడ్ అయ్యిద్దని ఆగలుగుతారు. ఓ పూట 2 పూటలు మానేయాలనుకుంటారు. అంటే దేహాన్ని సరిదిద్దుకోవడం కోసం ఎలా చేస్తాము? ఆత్మను బలపరచుకోవడం కోసం కూడా ఏం చేయాలి? వాక్యాన్ని భద్రపరచుకోవడం కోసం కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ చేసుకోవడం కోసం పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? నన్ను నేనే ఏం చేస్తున్నాను? నేను నలగొట్టుకుంటున్నాను, శిక్షించుకుంటున్నాను. రామకృష్ణ అన్నయ్య గారిని హాస్పిటల్లో తీసుకెళ్ళి ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చాలా బాధేసింది, కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి, చాలా నాకైతే తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు హేమలత గారు, మరి వాళ్ళ తల్లి గారు అయినటువంటి కుమారాంటి గారు ఒకే మాట అన్నారు, అయ్యా హార్ట్ పనిచేస్తుంది, బ్రెయిన్ పని చేయట్లా, అందరు తీసుకెళ్ళిపోమంటున్నారు, డాక్టర్లు కూడా తీసుకెళ్ళిపోమంటున్నారు. వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంకా గుండె కొట్టుకుంటుంది కదండి. ఆయన గుండె ఎంతకాలం కొట్టుకుంటుందో కొట్టుకోలేండి, అప్పటిదాకా ఉంచుతాం. మా దేవుడి మీద మాకేముంది? నమ్మకం. నేను ఇక్కడే కాదు, మీ ముందు చెప్తున్నారు అనుకుంటాను. కాదు, నేను బయట సువార్త సభల్లో కూడా చెప్తూనే ఉంటాను ఈ మాట. ఎందుకంటే విశ్వాసం వాళ్ళకి ఏముందంటే దేవుడి మీద ఆ నమ్మకం. నా దేవుడు బతికించగలడు అన్న నమ్మకం. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా భర్త నాకు కావాలి, మా అబ్బాయి నాకు కావాలి అని అమ్మగారు అన్నప్పుడు ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది చూసుకుంటే వెళ్తున్నారు, ఎంతోమంది వచ్చారు, చూసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఎప్పటిదాకా అంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు దాటిపోయింది. 15వ రోజుకి అనుకుంటా సుమారు కళ్ళు తెలిసినట్టున్నారు. ఎందుకు వచ్చింది? విశ్వాసం. పౌలు గారు కూడా ఏమన్నాడు తెలుసండి? మీ విశ్వాసం గలవారై మీరు ఉన్నారో లేదో మిమ్మల్ని ఏం చేయమన్నాడు? శోధించుకోండి. మరి ఎంత శోధించుకోకపోతే, ఎంత బాధపడకపోతే, డాక్టర్లే మా వల్ల కాదంటే, రిపోర్ట్లు ఎక్కడ పంపించినా మా వల్ల కాదని వాళ్ళు అంటుంటే, కొంతమంది చూసి ఇంకా ఈయన బతికే ఉన్నాడు అని అంటుంటే ఎలా ఉంటుందండి? ఎంత బాధ, ఎంత ఆవేదన, హృదయంలో ఎంత తట్టుకోలేకపోతాం. కానీ నీ విశ్వాసాన్ని పరీక్షలోనూ నిలబెట్టుకోగలిగితే విజయం నీకు వస్తుంది. ఇక్కడ ఈ పరిస్థితి చూడండి. తీతు పత్రిక, చాలామంది భక్తిగా ఉంటారు కానీ నటిస్తుంటారు. భక్తిలో నటనా భక్తి దేవుడు మెప్పుకోడండి. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవుణ్ణి ఎరుగుదాం. అబ్బో నేను 10 ఏళ్ళు అయింది బాప్తిజం తీసుకొని, 20 ఏళ్ళు అయింది బాప్తిజం తీసుకొని, నేను ఎప్పుడో తెలుసా అసలు ఈ సంఘం పుట్టక ముందే నేను పుట్టాను అని అంటుంటారు చాలామంది. అంటూ ఏమంటున్నాడు? దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగం అన్నట్టుంటారు. ప్రతిరోజు బైబిల్ పట్టుకుంటాం, ప్రార్థనకు వస్తాం, ప్రతి కూడికి పాల్గొంటాం. కానీ బయటికి వెళ్తే బూతులన్నీ మనయే, ఆ బజార్లో జరిగే దొంగతనాలన్నీ మనయే. క్రిస్టియన్ పేట అనగానే చాలామంది ఏమంటారు తెలుసు? అమ్మో అది కాదు, అది మాయ బజార్ అండి అంటుంటారు. చాలామంది క్రిస్టియన్ పేటలు నమ్మరు. ఎందుకు? వీళ్ళు ఇందులోనే ఉంటారు, అందులోనే ఉంటారంట. విశ్వాసులు వెళ్ళరేమో కానీ బయట అంతచన తిరిగే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. అప్పుడు వాళ్ళని బట్టి విశ్వాసులకు కూడా ఏమవుతుంది? అమర్యాద, అగౌరవం వస్తుంటుంది. కానీ దీనివల్ల ఎక్కడేమన్నాడు తెలుసండి? మీరు విశ్వాసంగా ఉన్న విశ్వాసులకు కూడా చెప్తున్నాడు, మీరు విశ్వాసం గలవారు అని చెప్పుకుంటారు, బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థనకు వెళ్తారు, దేవుళ్ళో ఉంటారు, కానీ బయటకు వెళ్తే అన్ని కార్యాల్లో ఉంటుంటారు. ఏంటి ప్రార్థనకి వెళ్ళేవాడు కదా, మరి ఏంది బ్యాన్ షాప్ కాడ తిరుగుతున్నాడు? ఈయన ప్రార్థనకి వెళ్ళేవాడు కదా, ఏంది సిగరెట్ తాగుతున్నాడు?
ఈయన బ్యాండీకి మరి ఈయన కళ్ళు కొట్లు కనుక తిరుగుతున్నాడు అంటే ఏంటి? మీరు భక్తి గలవారై ఉన్నారు, కానీ మీ క్రియలు ఎలా కనపడుతున్నాయి, మీ పనులు ఎలా ఉంటున్నాయి? దేవుని ఎరగము మేము అన్నట్టుగా ఉంటున్నారు. అలా ఉంటున్నారేమో, మీరు భ్రష్టులు అయిపోతారు, జాగ్రత్త అంటున్నాడు. అంటే ఇప్పుడు పరీక్ష ఎవరి మీద పెట్టుకోవాలి? నీ పరీక్ష నీ మీదే పెట్టుకోవాలి, నువ్వే పరీక్షించుకోవాలి. నేను దేవుని నమ్మిన నీ మాట అనకూడదు, నేను దేవుని నమ్మాను కోపడకూడదు, నేను దేవుని నమ్మాను అధైర్యంగా ఉండకూడదు, నేను దేవుని నమ్మాను దేవుడి మీద నమ్మకం ఉంచాలి, నేను దేవుని నమ్మాను ఇదిగో విశ్వాసంతో కరెక్ట్గా ఉండాలి, నేను దేవుని నమ్మాను ఎవరితోనూ పోట్లాట్లు గొడవలకు వెళ్ళకూడదు, నేను దేవుని నమ్మాను వ్యభిచారంతో నాకు సంబంధం లేదు, నేను దేవుని నమ్మాను దొంగతనంతో నా పని లేదు, నేను దేవుని నమ్మాను ఇదిగో యథార్థంగా ఉండాలి. చూడండి, అంటే దేవుని నమ్మిన నీకు నమ్మని వాడికి ఎంత తేడా ఉందో ఆ పరీక్ష ఎవరు పెట్టుకోవాలంట? నిన్ను నువ్వే పరీక్ష పెట్టుకోవాలంటాడు. పరీక్ష ఇంకోళ్ళు పెడితే నీకు ఎలాది తెలియదు. అది నిన్ను నువ్వే పరిశీలించుకోవాలి, నిన్ను నువ్వే పరీక్ష పెట్టుకోవాలి. అలా పరీక్ష పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? అలా పరీక్షించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూద్దాం అన్నమాట. లోకాసు వార్త చూడండి, బైబిల్లో లోకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. లోకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం చదువుతుంది. 15 చూడండి, బాగుంటుంది. ఇంకా 15 నుంచి బాగుంటుంది. లోకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఎప్పుడు వచ్చింది మన బుద్ధి? ఎప్పుడన్నా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఏమంటారు తెలుసండి? నాకు బుద్ధి వచ్చిందండి అంటారు. ఎప్పుడు? ఎప్పుడు? తప్పు చేసి ఆ తప్పుకి పనిష్మెంట్ వచ్చిన తర్వాత వచ్చింది. అప్పుడు ఏంటది? బుద్ధి. ఇప్పుడు చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతున్న మాటది. ఈ చిన్న కుమారుడు ఏమన్నాడు తెలుసా? అతడికి బుద్ధి వచ్చినప్పుడు. అంతకుముందు ఏం రాలేదు? బుద్ధి రాలా. డబ్బులు ఉన్నప్పుడు బుద్ధి లేదు, డబ్బులు ఉన్నప్పుడు స్నేహితులు, డబ్బులు ఉన్నప్పుడు జలసాలు, డబ్బులు ఉన్నప్పుడు వ్యభిచారం, డబ్బులు ఉన్నప్పుడు వ్యసనాలు, డబ్బులు ఉన్నప్పుడు అన్ని రకాల అలవాట్లు నేర్చుకున్నాడు. తర్వాత ఏమొచ్చిందంటే ఇతనికి బుద్ధి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? బాధపడితే కానీ బోధపడలా. ఇప్పుడు వచ్చింది బుద్ధి. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి ఇంత ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. ఏమంటున్నాడు? నీ బుద్ధి వచ్చినా ఏమైంది? ప్రవర్తన దిద్దుకున్నాడు. ఎవరైనా దిద్దుతో వచ్చిందా అతను దిద్దుకున్నాడా? ఎవరైనా దిద్దుతో వచ్చిందా అతనే దిద్దుకున్నాడా? అతనే దిద్దుకున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా ఏమన్నాడు తెలుసా? నీకు నువ్వే దిద్దుకో, నీకు నువ్వే సరి చేసుకో, నీకు నువ్వే సరిదిద్దుకోండి, నీకు నువ్వే పరీక్ష పెట్టుకో. ఇప్పుడు పరీక్ష ఎవరు పెట్టుకోవాలి? నీకు నువ్వే పరీక్ష పెట్టుకోవాలి అన్నయ్య. రెండు లోపలికి వచ్చింది. మన మధ్యకి పెద్దలు మన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి భాస్కర్ గారు, నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి చంద్రు గారు వస్తున్నారు. వారిని వేసుకున్నారు, ఆహ్వానించుకుందాం. ఒకసారి క్లాప్స్ కొడుతూ అని చెప్తాం. పాట విందాం. ఇప్పుడు ఏమన్నాడు? తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. నాన్న ఈ ఫ్యాన్ అయింది. తప్పిపోయిన కుమారుడు, తనకి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఎవరు పరీక్ష పెట్టారు? ఇతనే పరీక్ష పెట్టుకున్నాడు. అంటే పరీక్ష వచ్చింది అతనికే కదా. అవును, పరీక్ష రానంత వరకు మనం కూడా మారు మనసు పొందామని చెప్పుకుంటాం. మారు మనసు పొందితే ఏమనాలి? పాత అన్ని గతించిపోవాలి, మార్పు మన జీవితంలో రావాలి. మార్పు రానంత వరకు ఎలా ఉంటుంది మన జీవితం? మనం మారినప్పుడు ఎలా ఉంటుంది? గందరగోళం ఉంటుంది. అది ఆపేసి కాదు అడుగుతున్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూద్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, అతనికి బుద్ధి వచ్చినప్పుడు 18వ వచనం చూడండి. 18వ వచనం ఏమంటున్నాడు? ఇప్పుడు నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి ఏమన్నాడు? నేను పరలోకమునకును విరోధంగాను నీ ఎదుట పాపము చేసి తిని. తను తప్పు తాను తెలుసుకున్నాడు. ఇప్పుడు పరీక్ష ఎవరు పెట్టుకున్నారు? తనకు తానే పరీక్ష పెట్టుకున్నాడు. మనం కూడా దేవుడు ఏమన్నాడు? నువ్వే పరీక్ష పెట్టుకో, ఎగ్జామ్ పేపర్ నువ్వే రాసుకో, ఎగ్జామ్ నువ్వే రాయి, మార్కులు నువ్వే వేసుకో, దిద్దేది కూడా నువ్వే.
నీ భక్తి జీవితంలో కూడా అదే అడుగుతున్నాడండి. నీకెవరో నీ భక్తిని మరి ఎవరో కొలిపించరు. నీ భక్తి నీకుంటే ఎలా ఉంటుంది? బైబిల్లో నీవు భక్తి గలవాడు అయితే నీకు ఎలా ఉంటుంది? ధైర్యంగా ఉంటావు అని అన్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అంటాడు బైబిల్లో. మనం భక్తి గలవారమై ఉన్నామో లేదో మనకు అర్థమైంది. మీరు ప్రార్థన చేస్తున్నారు, యథార్థంగా జీవించారనుకోండి, యథార్థంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తనలో మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? మీరు మంచి మనస్సు కలిగిన వాళ్ళు అయితే మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుంది? నా ప్రార్థన దేవుడు వింటాడు అన్న నమ్మకం ఉంటుంది. మీరు తప్పుడు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ తప్పుడు మాటలన్నీ మాట్లాడుకుంటూ ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చాలామంది బయట మార్కులు వేస్తుంటారు. మాస్టర్ గారు పలానా ఆయన భలే వాక్యం చెప్పాడు కానీ ఈ పాఠం బాగుంది, ఈ మాట బాగుంది, మార్కులు వేసుకుంటాం. ఇలాంటి మార్కులు వేసుకుంటూ ప్రవర్తనలో దరిదిద్దుకోకుండా చెప్పిన మాటల్లో మనకు గుచ్చుకుంటున్నాయి అంటే మనకి ఎక్కడో తప్పు ఉంది. తప్పు ఉంటే ఏంటి? సరిదిద్దుకోమని వాక్యం చెప్తుంది. కానీ మనం సరిదిద్దుకోవడం మానేసి మనం ఏం చేస్తాం తెలుసండి? వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా, వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగని రకరకాలుగా చెప్పేసుకొని మన ప్రవర్తనని సరి చేసుకోము. అలా సరి చేసుకోమంటానికి దేవుడు అన్నాడు, నిన్ను నీవే పరీక్షించుకో. అంటే పరీక్ష ఎవరికి పెట్టాలి? నీకు పరీక్ష ఎవరికి పెట్టాలి? నీ పరీక్ష నువ్వే పెట్టుకోవాలి. నువ్వు భక్తిగా ఉన్నావో లేదో నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. ఏమండి? ఆ పరీక్షలో యోనా గ్రంథం చూద్దాం. 3వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఇక్కడ ఆ యోనా గారు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రదేశంలో నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించినప్పుడు ఆ పట్టణం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకమైన పాపంతో నిండిపోయి ఉన్నారు. పాపంతో నిండిపోయిన ఆ ప్రజలందరినీ వాళ్ళు ఏం చేశారో తెలుసండి? అలాంటి వాళ్ళు శిక్షించటానికి ఏం చేశారో చూడండి. అప్పుడు రాజుగారు చాటింపు వేయించి ఒక మాట చెప్పాడండి ప్రజలందరికీ. ఏమని చెప్పారు చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ దుర్మార్గములను విడిచి ఏమన్నాడు? తాము చేయు మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొని వాళ్ళను జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెను. చూసారంటే మనస్ఫూర్తిగా మనం ఏం చేయాలంట? దేవుణ్ణి వేడుకోండి ఆజ్ఞ జారీ చేశాడు. మీరు చేసే పనులు, మీరు చేసే పాపాలు ఎక్కువైపోయినాయి. దేవుని చేత హెచ్చరిక వచ్చింది కాబట్టి మనం సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలంట? మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలెను. మానాల్సిందే కన్ఫామ్గా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? నటించాలా వాళ్ళు ఏం చేశారు తెలుసా? అందరూ గోనె బట్టలు కట్టుకొని మేమందరం పాపులు గమనించి వాళ్ళే పశ్చాత్తాపడి బూడిద నెత్తి మీద పోసుకొని దేవుని సందులో ఉపవాసము దినములు ప్రకటించుకొని ఉపవాసాలుండి దేవుని సందులో ప్రాధాయపడ్డారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వారికి వారే పరీక్ష విధించుకున్నారు, వారికి వారే శిక్ష వేసుకుంటున్నారు, వారికి వారే తమ తప్పులను దేవుని సందులో మరి మొరపెట్టుకున్నారు. అలా మొరపెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ పరీక్షను చూసిన దేవుడు వాళ్ళని యాక్సెప్ట్ చేశాడు, ఆ పట్టణాన్ని కాపాడాడు. మనలో కూడా మన విశ్వాసమును మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. మీలో విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, శోధించుకోండి అని అంటున్నాడు. చూడండి కీర్తన గ్రంథం 119వ కీర్తన 59వ వచనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, భక్తి జీవితంలో కొనసాగుతున్నటువంటి దావీదు తన జీవిత కాలంలో తాను కూడా తన ప్రవర్తనను సరిదిద్దుకొని సరి చేసుకున్నాడు అంటాడు. చూడండి, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని నీ శాసనాల తట్టు మరుల కొట్టిని. ఎందుకు అంటున్నాడు ఈ మాట? చూడండి, నా మార్గాలు నేను పరిశీలన చేసుకున్నాను. నా రూట్ ఎలా ఉందో, నేను ఎక్కడ తప్పు చేశానో, నేను ఎప్పుడు న్యాయం లేకుండా అన్యాయంగా బ్రతికానో, బెత్షెబా జీవితంలో నేను ఎక్కడ తప్పు చేశానో తన మార్గాలను ఏం చేసుకున్నాడు? ఆయన పరిశీలన చేస్తున్నాడు. తన తప్పు తాను తెలుసుకున్నాడు, విశ్వాసగా కొనసాగాడు, భక్తిలో ఎదిగాడు, రాజు అయ్యాడు. అయిన తర్వాత కూడా తప్పు చేసిన ఆయన తన మార్గమును సరి చేసుకున్నాడు. మరి మనం వ్యక్తిగత జీవితం, మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం, మన ప్రవర్తన, మన నియమావళి, మన నడవడి, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? మీ జీవితాల్లో పరీక్ష ఎవరు పెట్టుకోవాలి? మీకు మీరే పరీక్షించుకోవాలి. మీ ఆత్మ లోపల చెప్తుంటుంది, ఎందుకు వాళ్ళని అనవసరంగా మాట్లాడావు, క్షమాపణ కోరు, ఎందుకు వాళ్ళ విషయంలో తప్పుగా మాట్లాడావు, శోధించబడ్డావు, ఎందుకు వాళ్ళని బాధ పెట్టావు, ఎందుకు వాళ్ళని అనవసరంగా అన్నావు అన్నదానికి క్షమాపణ చెప్పు అంటుంది. అప్పుడు మనలో భ్రష్టాత్మ ఏమంటుంది తెలుసా? అప్పుడు మీలో భ్రష్టుడు ఉన్నాడు అనుకోండి, వాక్య ప్రకారం లేరు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ముందు వాళ్ళు కదా కదిలిచ్చింది,
ముందు వాళ్ళు కదా తిట్టింది, వాళ్ళు క్షమాపణ చెప్పనే మనం ఎందుకు తగ్గించుకోవాలి? తప్పు చేసింది వాళ్ళు, మనం కాదు కదా అని మనలో భ్రష్టుడు మనకు నేర్పిస్తాడు. నువ్వు ఆ భ్రష్ట మనస్సు కనుక అప్పగించబడ్డావు అనుకో, ఏమైపోతావు? దేవునికి వ్యతిరేకం అయిపోతావు, దేవుడికి దూరం అయిపోతావు, దేవునికి కాకుండా పోతావు. కనుక హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని అంటున్నాడు. మీ ప్రవర్తన ఎలా ఉందో మీరు ఏం చేయాలంటే ఆలోచించుకోండి. మీ భక్తి ఎలా ఉందో, మీరు ఎలాంటి నడవడిలో ఉన్నారో, ఎలాంటి జీవితంలో ఉన్నారో, ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నారో ఆలోచించుకోండి. అంటే నీ జీవితం సరిగ్గా ఉందా లేదా? నేను ప్రతిరోజు బైబిల్ ఎంత చదువుతున్నాను, వాక్యం ఎంత నేర్చుకుంటున్నాను, పాఠాలు ఎన్ని నేర్చుకుంటున్నాను, పాఠాలు బట్టి ఎగ్జామ్ ఎంతోటి రాస్తున్నాను, ఎలా ఉంటున్నా పరీక్షించుకోండి. మనకు అవే ఉండవు. ఉదయం లేచిన కానించి ఖాళీ లేకుండా ఆడుతున్న ఏళ్ళు చాలా మందికి ఫోన్. ఈ ఫోన్ ఓపెన్ చేస్తే చాలండి, ఇక దాంట్లో పడిపోతారు. సెల్ అని అంటారు. సెల్ అంటే అది నిజంగా చెరసాల అయిపోయింది. ఇది కూడా ఈ సెల్లో పడిపోతే ఇందులో మునిగిపోతాం. ఇక టైం తెలియదు, ఏం తెలియదు, నిమగ్నం అయిపోతున్నాం. కనుక ప్రియమైన దేవుని వల్ల నిన్ను నీవే పరిశీలన చేసుకో, నిన్ను నీవే శోధించుకో, నిన్ను నీవే పరీక్షించుకో. నీ విశ్వాసం ఉందో లేదో నిన్ను నీవే పరీక్షించుకో. ఎందుకు ఈ మాట్లాడినాడు? దేవుడు వచ్చి నీకు పరీక్ష పెడతానని అంటలా, మరొక విశ్వాసం నీ విశ్వాసం మీద పరీక్ష పెడతానంటలా, నీ భక్తి జీవితాన్ని మరొకరు ఎవరో వచ్చి కొలుస్తారని అంటలా. నిన్ను నీవే పరీక్షించుకో, నిన్ను నీవే పరిశీలన చేసుకో, నిన్ను నీవే నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకో అంటున్నాడు. అలాంటి భక్తి జీవితంలో కొనసాగాలంటే తను తాను పరీక్షించుకోండి అని అంటున్నాడు. ఎవరికి వాళ్ళే మనల్ని పరీక్షించుకోవాలి. నీ భక్తి ఎంత ఉందో నీకే తెలుసు. అంతే కదండి. మరి ఒక వ్యక్తిని మర్డర్ చేశారని అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేశారనుకోండి, నువ్వు నిజంగా చంపేశావా అని అడిగితే చంపింది లేదు అతను తెలుసు. అతను చంపాడా, ఎవరు చంపారు, చెప్పు అని కొడతా ఉంటారు పోలీసులు. నేను చేశానంటాడు, చేయకపోతే చేయలేదు అంటాడు. చేయకపోయినా కూడా చేశానని ఒప్పిస్తారు. లేకపోతే చేసిన వాడు చేయలేదని రకరకాలుగా ఉంటుంటాయి. కానీ ఒక మనిషిలోని అంతరంగంలో ఉన్న స్వభావం మరొక మనిషికి చెప్పేంత వరకు తెలియదు. అందుకని దేవుడు అన్నాడు, నీ మీద నీ భక్తి విశ్వాసం మీద మరెవరో పరీక్ష ఎందుకయ్యా, నిన్ను నువ్వే పరీక్షించుకో, నిన్ను నువ్వే శోధించుకో, నిన్ను నువ్వే బలపరచుకో, నిన్ను నువ్వే ఆత్మీయంగా బలపరచుకో, నిన్ను నువ్వే యెహోవాగా ఎంచుకో. యెహెజ్కేలు గ్రంథం 33:19 కూడా మాట అంటున్నాడు, ఒక దుర్మార్గుడిగా ఉన్నటువంటి నీవు నీ దుర్మార్గతను విడిచిపెడితే, నీ భక్తి జీవితంలో అది కనుక కొనసాగిస్తే, ఆ భక్తి జీవితంలో కనుక ముందుకు సాగితే, చూడండి ఏమన్నాడు యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 9-19 వచనం, మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన యెడల అతను దాన్ని బట్టి అతను ఏం చేస్తాడంటే, అప్పుడు నువ్వు సరిదిద్దుకొని సరి చేసుకుంటే నువ్వు బ్రతుకుతావు. వేషధారంతో కూడిన భక్తి జీవిస్తే, బైబిల్ పట్టుకున్నంతసేపు భక్తుడిగా ఉండి, బైబిల్ వదిలిపెట్టినంతసేపు భక్తిహీనుడిగా ఉండి, ఇటో జీవితం అటో జీవితం ఉందనుకోండి, ఎలా ఉంటుంది? ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. నువ్వు వెచ్చని జీవితం జీవిస్తే నిన్ను అసహించుకుంటాను, నీ ముఖం మీద ఉమ్మి వేస్తాను అంటున్నాడు. నేను ఎలాంటి ప్రవర్తన ఉంది మనలో, ఎలాంటి జీవితం ఉంది మనలో, ఎలాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాయి మనలో గుర్తించాలి. కనుక ప్రియమైన దేవుని వల్ల విశ్వాస జీవితంలో కొనసాగించబడి మనము, మన భక్తి జీవితంలో కొనసాగే మనం నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి అంటాడు. అంటే నీ జీవితాన్ని పరీక్షించేది ఎవరన్నా ఉన్నారా? నువ్వేనా? నువ్వే. నీ జీవితం నువ్వే తీసుకో. ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసావు ఒక కాగితం మీద రాసుకో. దేవుడికి ఇష్టంగా ఉన్నాయా, అయిష్టం ఉన్నాయా, ప్రతిరోజు నీ బ్రతుకంతా డైరీలో రాసుకో. నీవు దేవుళ్ళు ఉన్నావో లేదో తేలిపద్ది, భక్తిలో ఉన్నావో లేదో తెలిసిపద్ది. నీకు నీవే పరీక్షించుకుంటావు. దేవుళ్ళు గడుపుతున్నావా, లోకంతో గడుపుతున్నావా, దేవుడికి ఇష్టడుగా ఉన్నావా, అయిష్టడుగా ఉన్నావా, ప్రార్థనా కూడికలో ఉన్నావా, లోకంలో ఉన్నావా? బడికి వెళ్ళేవాడు బడికి వెళ్తున్నాడని నేను చెప్పుకుంటా ఉంటే, వీడు నిజంగా బడికి వెళ్తున్నాడు అనడానికి బడికి వెళ్ళేవాడు అంతా రోజు ఎక్కడ ఉండాలి? బడికి వెళ్ళేవాడు రోజు ఎక్కడ ఉంటాడండి? బడిలో ఉంటాడు. బడిలో ఉండకుండా క్రికెట్ ఆట ఈడిదే, బిల్లాకర్ర ఈడిదే, తొక్కుడి బిల్ల ఈడదే, అష్టాచమ్మ ఈడిదే, పేకాటలు ఈడియే, జోదాలు ఈడి అనుకోండి. ఇతని ప్రవర్తన బట్టి ఏమంటారు? వీడు బడికి వెళ్తున్నాడా అంటారు. బడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? వ్యర్థమైన వ్యసనాల చుట్టూ తిరుగుతున్నాడు. మనం కూడా విశ్వాసులమా అని అంటారు. లోకంలో అన్ని కార్యక్రమాల్లో మనం కనపడితే, లోకంలో తప్పుడు కార్యక్రమాలు అన్నింటిలో మనం నిలబడతా ఉంటే మీరు భక్తులా అని అడుగుతారండి. కనుక ప్రియమైన ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడాలని, బాప్తిసంతో ఏం చేద్దాం? పశ్చాత్తాపడతాం. ప్రభువా నువ్వే నా రక్షకుడు అని, యేసు ప్రభువే నా రక్షకుడు అని, ఆయన రక్తంతో కడగబడతానికి నేను పాపి నేను గుర్తించాను, నాకు మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, నాకు రక్షణ వచ్చిందని, రక్షణలో ఉన్న నీవు, రక్షణ మార్గాన్ని పొందిన నీవు మరలా తిరిగి లోకానుసారంగా బ్రతికావు అనుకోండి, ఎవరు నీకు తీర్పు?
నీ దేహమే నీకు చెప్పేస్తుంటుంది, నీ ఆత్మే నీకు చెప్పేస్తుంటుంది, నువ్వు భక్తిలో లేవురా అని నటిస్తున్నావు. పైకి ప్రార్థనకు వస్తున్నావు, బయట వ్యభిచారం చేస్తున్నావు. పైకి ప్రార్థన చేస్తున్నావు, లోపల దొంగతనం చేస్తున్నావు. పైకి ప్రార్థన చేస్తున్నావు, లోపల తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. పైకి ప్రార్థన చేస్తున్నావు, తప్పుడు ఊహలతో నిండిపోయావు. పైకి ప్రార్థన చేస్తున్నావు, తప్పుడు ఆలోచనలో ఉంటున్నావు. పైకి ప్రార్థన చేస్తున్నావు, చూడకూడని ఎన్ని చూస్తున్నావు. నీ భక్తి ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నిన్ను పరీక్షించుకో అంటాడు. కనుక ప్రేమ దేవుని భక్తి జీవితంలో తన్ను తాను ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. నీ భక్తి ఎలా ఉందో నిన్ను నువ్వే పరీక్షించుకుంటే నీ జీవితం ఎలా ఉందో నీకేందో అర్థమైంది. కనుక మరి సమయం చాలు కనుక మరి పెద్దలు వచ్చున్నారు, అందులో లైవ్ టైం అవుతుంది కనుక మనం అందరం కలిసి దేవుని వాక్య భాగంలో పాల్గొందాం. మంచిది. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన ఒక గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు. తను తాను పరీక్షించుకున్నట్టు ఎట్లు అనేటువంటి సంగతుల్లో కొన్ని విషయాలు విన్నాం. ఆయన పెద్దబడిన మాటల్లో దోషములుంటే క్షమించి మీకు లోబడి జీవించే భాగ్యాన్ని, ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని మాకు ఇవ్వండి. అత్యున్నతమైన మీ యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను బట్టి నడిచే శక్తిని దయచేయండి. ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటలను బట్టి లోబడి జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. మా పెద్దలుగా ఉన్న, పైగా ఉన్న నాయకులు మా మధ్యకు వచ్చినారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మీకు కాపుదలు దయచేయండి. వారి ద్వారా ఎన్నో సంగతులు మేము నేర్చుకొని మీకు లోబడి జీవించే స్వభావాన్ని, శక్తిని, బలాన్ని మాకు ఇవ్వమని, అత్యధికమైన కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయమని, భవిష్యత్తు నేను మీరే అండగా తోడుగా నడిపిస్తారని క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి.